నంద్యాల జిల్లా రాజకీయాలు ఎప్పుడో ఆధిపత్య పోరుకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఆళ్లగడ్డ భూమా కుటుంబానికి తిరుగులేని కంచుకోటగా నిలిచింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వంటి నేతలు ఈ ప్రాంతంలో బలమైన పట్టు సాధించారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చుట్టూ తెరవెనక కుట్రలు, అంతర్గత విభేదాలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విద్యోత్సవ సభలో ఆమెకు చోటు దక్కకపోవటం ఈ ఉద్రిక్తతలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇది యాదృచ్ఛిక లోపమా లేక పక్క ప్లాన్ తో చేసిన పొలిటికల్ ఎక్స్క్లూజన్ వ్యూహమా అనేది జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా విజయోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నంద్యాల జిల్లాలో మాత్రం మరో రకమైన రాజకీయ నాటకం తెరపై నడుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అంటూ జరిగిన సభలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు చోటు కల్పించకపోవడం జిల్లా రాజకీయాలను హీటెక్కించింది. ఈ ఘటనలో అత్యంత కొట్టొచ్చినట్లు కనిపించే అంశం ఒకటుంది. ఎమ్మెల్యే పదవిలో ఉన్న అఖిలప్రియకు వేదికపై చోటు లేకపోగా ఎలాంటి పదవి లేని ఏవి సుబ్బారెడ్డికి మాత్రం ప్రముఖ స్థానం కల్పించారు. ప్రభుత్వ అధికారిక సభల్లో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధిని పక్కన పెట్టి పదవి లేని వ్యక్తిని వేదికపై కూర్చోపెట్టడం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానం కాదా అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం నంద్యాల జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదని, అమరావతి నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇది జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వదంతుల్లో నిజమెంత అన్నది వేరే విషయమైనా ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది మాత్రం వాస్తవం. నంద్యాల జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ తంతు అర్థం చేసుకోవాలంటే 3 కీలక పాత్రలను అర్థం చేసుకోవాలి. భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి. ఈ ముగ్గురి మధ్య పాతపకలు, ఆధిపత్య పోరు ఇప్పుడు బయటపడే సందర్భం వచ్చింది. భూమా కుటుంబ ప్రభావాన్ని తగ్గించాలంటే మరో పవర్ సెంటర్ నిర్మించాలన్న ఆలోచనతో జిల్లా అగ్రనేతలు సుబ్బారెడ్డిని ముందుకు తెస్తున్నారని సమాచారం. ఏరాసు ప్రతాప్ రెడ్డి తన వర్గ బలాన్ని నిలుపుకోవటానికి సొంత వ్యూహాలతో రంగంలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వల్ల పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. సభకు తాను వెళ్లకపోయినా అఖిలప్రియ అనుచరులు పెద్ద సంఖ్యలో సభాస్థలానికి చేరుకున్నారు. తాము ఏవి సుబ్బారెడ్డిని చూసేందుకు రాలేదు, తమ నాయకురాలు చెప్పారని వచ్చామని కార్యకర్తలు నినదించారు. దీని ద్వారా సభలో ఉన్న జిల్లా పెద్దలకు తన ప్రజాబలం ఏమిటో నేరుగా చాటి చెప్పారు. వేదికకు దూరమైన అనుచరులను పెద్ద ఎత్తున పంపించడం ద్వారా ఒకేసారి 2 పనులు చేశారు. తన అవమానాన్ని బహిరంగపరిచారు, తన బలాన్ని నిరూపించారు. అయితే ఇది కూడా ఒక ముప్పుకు దారితీస్తోంది. తమ నాయకురాలికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్న కార్యకర్తల్లో కూటమిపై వ్యతిరేకత పెరగడం మొదలైంది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ అధిష్టానం ఏమాత్రం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. జిల్లాలో సొంత పార్టీ నేతలు బహిరంగంగా చీలిపోతున్నారు. ప్రజా ప్రతినిధి అవమానానికి గురవుతున్నారు. అయినా అధిష్టానం పట్టించుకోకపోవటం వెనుక ఏదైనా వ్యూహముందా? ముగ్గురు నేతలను ఒకరికొకరు పోటీ పడేలా చేసి వారిని తన అదుపులో ఉంచుకోవాలన్న లెక్క అధిష్టానానిదా, లేదా పరిస్థితి తీవ్రత అర్థం కాలేదా అన్న సందేహాలు ప్రజల్లో వ్యాపిస్తున్నాయి. అందరినీ కలుపుకుపోయే సమన్వయం అధిష్టానం బాధ్యత అన్నది రాజకీయ సూత్రం. ఆ బాధ్యత నిర్వహించకుండా మౌనం పాటిస్తే నంద్యాల గడ్డపై కూటమి పునాదులు కదులుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల మధ్య విభేదాలు సహజమే, కానీ ఆ విభేదాలు బహిరంగ సభల వరకు వచ్చి అవమానాలుగా మారినప్పుడు పార్టీ శ్రేణులు విచ్ఛిన్నమవుతాయి. నంద్యాలలో ఇప్పుడు అదే జరుగుతోంది. అఖిలప్రియ, సుబ్బారెడ్డి, ఎరాసు ప్రతాప్ రెడ్డి ముగ్గురు తమ తమ ఆధిపత్య పోరులో మునిగిపోతుంటే జిల్లా ప్రజలు అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అఖిలప్రియ గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి సానుభూతి సంపాదిస్తుంటే, మరోవైపు ఇతర నేతలు పదవులు, కీర్తి కోసం వెంపర్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల వరకు కొనసాగితే నంద్యాల కోటలో కూటమి జెండా పట్టు నిలుస్తుందా, లేక ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టవుతుందా అన్నది నేటి $1 మిలియన్ ప్రశ్న. రాజకీయ ఆధిపత్యం కోసం ఆడే ఆటల్లో ఒకరిని తాత్కాలికంగా తగ్గించవచ్చు, కానీ ప్రజల మనసుల్లో నిలిచిన నాయకుడిని ఏ వ్యూహము చెరిపివేయలేదు. అఖిలప్రియను రాజకీయంగా ఒంటరిని
చేయాలని ప్రయత్నించిన శక్తులకు ఆమె ప్రజాబలమే జవాబు చెప్తోంది. అధిష్టానం సకాలంలో జోక్యం చేసుకుని విభేదాలను పరిష్కరించకపోతే నంద్యాల రాజకీయం మరింత జటిలంగా మారక తప్పదు. వ్యక్తిగత ప్రతిష్టల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న గుర్తింపు ముందుకు రాకపోతే ఈ అంతర్గత చదరంగంలో నష్టపోయేది నేతలు కాదు, ప్రజలే అన్నది చరిత్ర చెప్పే సత్యం.